అంబేద్కర్ జన్మ సంఘం మంచిర్యాల జన్మ సంఘం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మిగతా వివిధ మండలాల యొక్క శక్తుల బంధువులందరికీ పేరున నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటూ మన ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకుల పేర్లైనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల వల్ల ఈ రిజర్వేషన్లతో గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కొరకు పెట్టినటువంటి రిజర్వేషన్లతో 80% మార్కులు వచ్చిన మనలకు ఇలాంటి ఉద్యోగాలు కానీ విద్యావకాశాలు రాక తీవ్రంగా నష్టపోయారు. ఆ సందర్భం లోపల మనం కూడా ఒక స్పిరిట్తో గత 18 సంవత్సరాల నుంచి మన రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడీలతో కూడుకున్నటువంటి ఓసీ చేసి మనం స్థాపించి రాష్ట్ర స్థాయి లోపల జాతీయ స్థాయి లోపల చేసిన అనేక పోరాటాల ఫలితంగా మనకు ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి మన అగ్రకుల పేదలకు విద్యా ఉద్యోగ అవకాశాలు మన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మన నరేంద్ర మోడీ గారి పుణ్యాన మనకు దక్కినాయి. ఇంటి రిజర్వేషన్ల అమలు కూడా మన రాష్ట్రం లోపల అమలు చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ కూడా ఈ రిజర్వేషన్ అమలు కొరకు 2 సంవత్సరాలు మనం పోరాటం చేస్తే ఈటల రాజేందర్ రూపాయి ఎన్నికల పుణ్యమాని అప్పుడు మనం కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కలిసి మేము ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం ఈ ఉప ఎన్నికల అని చెప్పి మేము అష్యూరెన్స్ ఇచ్చి ఆయన ద్వారా వినోద్ కుమార్ గారి ద్వారా తీసుకొని పోయి మనకి ఇక్కడ కూడా అమలయ్యేటట్టుగా మనం దీపాలు ఇష్యూ చేసుకోవడం జరిగింది. అలాగే అటువంటి దాంట్లో వల్ల మనకు వినోద్ కుమార్ గారు మనకు చాలా ఎంతో సేవ చేసింది. ముఖ్యంగా ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా కానీ మమ్మల్ని తీసుకుపోయి కూడా మనకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 ఏళ్ళు మనకు ఖచ్చితంగా చేసాడు. అలాగే ఇట్టి రిజర్వేషన్లో ఫలితంగా ఇప్పుడు మనకు మన ఓపెన్ వరకు దాదాపు అందరికీ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ 90% ఉద్యోగాలు వస్తున్నాయి. మన సంఖ్య వాస్తవంగా 22% ఉన్నది. కొందరు యాక్టివిటీస్ ప్రకారం 90% ఉన్నాయి. కానీ ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళకు దాదాపు 90% ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత ప్రవేశాలు లభిస్తున్నాయి. ఇటు రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కొందరు ఈ మధ్య రాజకీయవేత్తలు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం దుష్ట శక్తులు దుష్ట పన్నాగాలు పనుకుంటూ మన రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం కులం పేరు పెట్టి మన తిట్టంగానే మనం మీరు అందరూ చూస్తారు. అవాకులు పేరుతారు. అటువంటి వారితో ఒక గట్టి బుద్ధి చెప్పడానికి మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పద్ధతికి కూడా దీనికి ఉన్నదాన్ని మన బలోపేతంగా అంటే కొన్ని రాష్ట్రాలలో అమలవుతారు, కొన్ని చోట్ల అమలవుతారు. ఎందుకంటే పీజీలలో కూడా మెడిసిన్ల చాలా చోట్ల అమలవుతారు. అందుకొరకు ఒక పటిష్టంగా అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో అలాగే మనకు కొందరు మన ఐక్యత చూపించడానికి నిరూపించుకోవడానికి కొరకు మన వరంగల్ లోపల ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్త 1,00,000 మందితో ఓసీల శుభగర్జన సమరపేరి సభను నిర్వహిస్తున్నాం. దీనికి మన అన్ని రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడులతో పాటు మన కొందరు ఓసీలలో కూడా కొందరు ఉన్నారు, ముస్లింలలో కూడా వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తగిన రావాలని చెప్పి మనం కార్యక్రమం పెట్టాం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపుగా లక్షలాదిగా మనం 1,00,000 అనుకున్నాం కానీ 1,00,000 దాటిపోయి 2 లక్షల వరకు రావచ్చు. కానీ మనం ఫిగర్ 2 లక్షలు అనుకున్నాం కానీ 1,00,000